ప్రాతికామి అంతఃపురంలో ఉన్న ద్రౌపది దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. ద్రుపదనందిని, యుధిష్ఠిరుడు జూదంలో తన సర్వస్వం పనంగా పెట్టి ఓడిపోయాడు. నీ మీద పందెం కాసి నిన్ను ఓడిపోయాడు. నిన్ను దుర్యోధనుడు గెలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతడికి దాసివి. నీ చేత దాసిలు చేసే పనులు చేయించడానికి తీసుకురమ్మని నన్ను పంపాడు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది, ప్రాతికామి ఏం మాట్లాడుతున్నావు? యుధిష్ఠిరుడు అంత ఒళ్ళు తెలియకుండా జూదమాడా? అయినా మహా ఐశ్వర్యవంతుడైన ఏ రాజైనా తన సంపదని పనంగా పెడతాడు గాని భార్యని పనంగా పెట్టడు అని అంది. అప్పుడు ప్రాతికామి, రాజకుమారి, జూదంలో నీ భర్త తనకున్న సంపదని, తన రాజ్యాన్ని, సోదరులని స్వయంగా తననే పందెంలో పెట్టి ఓడిపోయాడు. ఆ తర్వాత నిన్ను కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ప్రాతికామి, నువ్వు సభకి వెళ్ళు. ఆ జూదరిని నేను ఇలా అడగమన్నానని అడుగు. నువ్వు ముందుగా నిన్ను ఓడిపోయి ఆ తర్వాత నన్ను ఓడిపోయావా, లేదా నన్ను ముందుగా ఓడి ఆ తర్వాత నిన్ను నువ్వు పందెం కాసి ఓడిపోయావా అని అడగమంది. ప్రాతికామి సభలో అందరికీ వినిపించేలాగా యుధిష్ఠిరుడికి ద్రౌపది ప్రశ్న చెప్పాడు. ఆ ప్రశ్న విని యుధిష్ఠిరుడు ఏం మాట్లాడకుండా జీవోత్సవంలా ఉండిపోయాడు. దుర్యోధనుడు అహంకారంతో నవ్వి మరొకసారి ఆదేశిస్తూ ఇలా అన్నాడు, సూతపుత్ర, ద్రౌపదిని సభకి వచ్చి అందరి ముందు ఆ ప్రశ్న అడగమను. ఈ యుధిష్ఠిరుడు ఏం చెప్తాడో అందరూ వింటారు అని అన్నాడు. ప్రాతికామి ఆ మాటలు ద్రౌపదికి చెప్పాడు. అప్పుడు ద్రౌపది, సభలో ధర్మాత్ములు, నీతిజ్ఞులు ఉంటారు. నేనేం చేయాలో వారిని చెప్పమను. వారేం చెప్తే నేను అదే చేస్తాను అని అంది. ఆ మాటలు ప్రాతికామి సభలో చెప్పాడు. అంతలో యుధిష్ఠిరుడు తనకి బాగా నమ్మిన బంటైన సేవకుణ్ణి పిలిచాడు. అతడితో రహస్యంగా ద్రౌపదికి సందేశం పంపాడు. ఆ సందేశం ఏంటంటే, ద్రౌపది, నువ్వు తప్పకుండా సభకురా. ఏ స్థితిలో ఉన్నా రావాలి. రజస్వల అయ్యున్నా, అంటే పీరియడ్స్ లో ఉన్న, అదో వస్త్రం మాత్రమే ధరించిన, ఏడుస్తూ వచ్చి మామగారి ఎదుట నిలబడు. నీ వంటి రాజకుమారి ఏడుస్తూ సభకి వచ్చి నిలబడితే సభలో ఉన్న వారంతా దుర్యోధనుడిని నిందిస్తారు అని అన్నాడు. ప్రాతికామి సభ వైపు తిరిగి, నేను ద్రౌపదికి ఏం చెప్పాలి అని అడిగాడు. దుర్యోధనుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పాండవులు తిరిగి తలెత్తుకోలేనంత రీతిలో ద్రౌపదిని అవమానించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, దుశ్శాసన, మన శత్రువులు పాండవులు ఇప్పుడు మనకి దాసులయ్యి మన ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు మన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. మనం ఏం చేసినా సహించాలి. నువ్వు వెళ్లి నిర్భయంగా ద్రౌపదిని సభకి లాక్కురా అని అన్నాడు.